వీడియో అయితే చూసారా? ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద. 'గోదావరి గట్టు మీద' అనే సాంగ్ మీద అది చాలా ట్రెండ్ అవుతుంది. అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా సింపుల్‌గా అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. 3డీలో ఉంటుంది. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అనేది వస్తుందని చాలామంది అడుగుతున్నారు. అలా సొల్యూషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ ఇచ్చేసింటాను. ప్రాబ్లమ్ లింక్ అనేది ఆ వీడియో అయితే చూడండి. చూసినారంటే మీకైతే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాలో పంపించండి చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి ఇలా బిగ్ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. బిగ్ నోట్‌ప్యాడ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కెమెరా ఉంటుంది. కెమెరా అనేది కన్న సింబల్ అయితే ఇలా ఎనబుల్ అయితే కెన్న సింబల్ అయితే చేసుకోండి. ఇలా కన్న సింబల్ అయితే చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బిగ్ మాల్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద అంటాను చూడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫాంట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఫోటో అయితే మీరు ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఈ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. 17.12 మినిట్స్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్నాండి. ఇలా ప్రెస్ చేసి ఇలా యాడ్ చేసుకొని కిందకైతే ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో పైన అయితే ఇలా పెట్టేసుకొని ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకొని ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందాకనే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ అయితే మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఇంకో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకోవాలి. ఇలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా యాడ్ చేసినారు కదా ఈ ఫొటోస్ అనేది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీకైతే టెస్ట్ అయితే యానిమేషన్ అయితే ఇచ్చేసింటాను. టెస్ట్కి అయితే యానిమేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీరైతే ఈ ఫోటోకి అనేది టైల్స్ అనేది ఉందో లేదో చూసుకోండి. టైల్స్ అయితే ఉంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరైతే కొంచెం చూసుకోండి. ఇలా కొంచెం అది ఇలా మీకు ఫాంట్ అయితే అలర్ట్ మెషిన్ ఒక ఫాంట్ అయితే ఇచ్చేసిన. అలాగే మనం ఒక ఫాంట్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ కింద. డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు. మీరు ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు కెమెరా అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలా ప్లస్ ఐకాన్ పైన కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా అయితే ఆన్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఇలా వచ్చేసింది. ఫోటో అనేది ఇలా ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఇలా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు కొంచెం అయితే మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ నేను క్లిక్ చేసుకుని మోడ్ ఆఫ్ సెలెక్ట్ చేసి కీ యానిమేషన్ ద్వారా చూస్తున్నాండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత బిగ్ మార్క్ ప్యాడ్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత నేను క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేస్ట్ పక్కన యారో మార్క్ అంతా కలర్ ఫిల్అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసేయండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ సేమ్ ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ సైజ్ ఏమైనా తక్కువ కావాలంటే ఇలా సైజ్ అనేది ఇలా ఫింగర్స్తో అయినా జూమ్ అయినా పెంచుకొని సైజ్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ కాలేకుండా ఇంకోసారి పేస్ట్ అయితే ఇంకో ఫోటోకి అయితే చేసేసేయండి. 3 ఫొటోస్కి ఇలా పేస్ట్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఇలా వచ్చిందో లేదా చూసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. మళ్ళీ సెట్టింగ్ పక్కన షేరింగ్ కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.